గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మనవరాలి మీద నింద పడేసరికి పాపం ముసలగుండె తట్టుకోలేకపోయింది. చూడు పిన్ని, నా పెళ్లికి ఎంతమంది వచ్చారో కానీ పెళ్లి కొడుకు మాత్రం ఇంకా రాలేదు. ఆయన ఎప్పుడు ఇంతే, అసలు టైంకే రారు. అదిగో రాయుడు. అయ్యో దేవుడా! రాయుడు చూసావా, నువ్వు చక్రం తీసుకురాలేదని తాతయ్య ఎలా అలిగి పడుకున్నాడు. మాధవి, గట్టిగా మాట్లాడకో, తాతయ్య లేస్తాడు. అవును, చక్రి అందరూ వచ్చేసారు రాయుడు. ఇంకా పెళ్లి ఒకటే ఆలస్యం. నువ్వు చక్రం తీసుకొస్తానని చెప్పావు కదా, చెప్పు రాయుడు. చక్రి తీసుకొస్తాను చెప్పావు కదా. చూడు తాతయ్య, పెళ్లి కన్నీ సిద్ధం చేసుకుని కూర్చుంటే చక్రం తీసుకురాలేదు. లే తాతయ్య, నువ్వు మాట్లాడు తాతయ్య. మెంటల్ గా చాలా పెద్ద షాక్ తగిలినట్టుంది. ఇప్పట్లో కోలుకోవడం చాలా కష్టం. డాక్టర్, నాట్ ఓన్లీ దట్, తను ఒట్టి మనిషి కూడా కాదు. 3వ నెల. ఈ కండిషన్ లో అమ్మాయిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. నేను ఆ అమ్మాయిని ప్రేమించినందుకు మాత్రం కాదు, నా మూలంగా తన మీద అపవాదు పడింది, అనాథైపోయింది. దిక్కులేని ఆ పిచ్చి తల్లిని ఆదుకోవాల్సిన బాధ్యత నా మీద ఉందనుకుంటున్నాను. నేను నీతో ఏకీభవిస్తున్నాను రా. నీ ఇష్ట ప్రకారమే చెయ్యి. నువ్వు నేను బొమ్మల మీద దేవుడి చేతుల్లో, నువ్వు నేను బొమ్మల మీద దేవుడి చేతుల్లో. ఆ దేవుడు చూదరిరా, ఈ గారడి వాడిదిరా. ఆ దేవుడు చూదరిరా, ఈ గారడి వాడిదిరా. నువ్వు నేను బొమ్మల మీద దేవుడి చేతుల్లో. వలపుల తీరంలో గాఢాంధకారంలో ఊగెను సాగలేని నావలు కొన్ని. సుడిగాలి తీసేది ఎటువైపో నేనావయే రేవు నేర్చుంటదో. ఉరవడిలో అలసడిలో తెలియదు చివరికెవరి గమ్యమేమిటో. తెలియదు చివరికెవరి గమ్యమేమిటో. ఆనాటి నుంచి నీకు తల్లి తండ్రి అన్ని తనే అయి పెంచాడే. తను ఎవరినన్నా కట్టుకుంటే ఆ వచ్చేది నిన్ను సరిగ్గా చూస్తుందో లేదననే భయంతో తన జీవితంలోంచి పెళ్ళనే పదాన్నే తుడిచేశాడే నా బిడ్డ. నా బలవంతం మీద ఆ పిల్లని కట్టుకున్నాడే తప్ప వాళ్ళు ఏనాడు భార్యాభర్తలుగా బ్రతకలేదే. ఆడపిల్ల పుడితే కన్న తల్లులే విషమిచ్చి చంపుతున్న ఈ రోజుల్లో తన బిడ్డ కాని నిన్ను కింద దించితే ఎక్కడ మట్టి అంటుకుంటుందో, తల మీద పెట్టుకుంటే ఎక్కడ ఆకాశం తగులుతుందోనని భయపడి కోడి పిల్లలా తన గుండెల్లో దాచుకుని పెంచాడే నిన్ను. నీకోసం తన యవ్వనాన్ని, జీవితాన్ని, సర్వస్వాన్ని త్యాగం చేశాడే. నువ్వు ఎన్ని జన్మలెత్తినా నా బిడ్డలాంటి తండ్రి నీకు దొరకడే. ఊరుకో, నిజాలు తెలియక నువ్వు ప్రవర్తించావు. పశ్చాత్తాపం కంటే పెద్ద శిక్ష ఏది లేదమ్మా. ఇప్పటికైనా మించిపోయింది లేదు. వెళ్ళమ్మా. నేను చూపించలేదు. ఆ దేవుడు అందరినీ మాట్లాడిన నేను బతకూడదు. నాకు బతికే అర్హత లేదు. నేను చచ్చిపోవాలి.
చూడమ్మా, నీలాంటి చిన్నపిల్ల నోటమ్మట అలాంటి పెద్ద మాటలు రాకూడదమ్మా. తప్పు జరగడం సహజం, దానికి చావు పరిష్కారం కాకూడదు. అయినా జరిగిందంటూ నీ తప్పేం లేదమ్మా. సస్తే నేను చావాలి, తప్పు నాది కాబట్టి. అల్లుడు, ఎన్నాళ్ళకు నువ్వు ఇంత మంచి మాట అన్నావయ్యా. ఈ మాటతో నువ్వు జీవితంలో చేసిన తప్పులన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. నేను ఎప్పుడు మంచిగా చెప్తాను అత్తయ్యా, కానీ మీరే నన్ను అర్థం చేసుకోరు. ఇప్పుడు నేను ఆపలేదనుకో, ఆ నూతిలో దూకి చచ్చి ఉండేది. ఆ తర్వాత ఏం జరిగేది? ఆ రాయుడు 4 రోజులు బాధపడేవాడు, మా అయితే 1 సంవత్సరం బాధపడేవాడు, ఆ తర్వాత మర్చిపోయాడు. కానీ అది కాదు కదా నాకు కావాల్సింది. ఏంటి అర్థం కాలేదా? చెబుతాయేనండి. ఇది 100 బతకాలి. దీన్ని చూస్తూ ఆ రాయుడు జీవితాంతం కుళ్ళి ఏడవాలి. ఇది కదా నా జయం. ఏమిటా పిచ్చివాగుడు? యా, నీకు అసలు ఓల్డేజ్. ఓ ఆవేశపడబాక, చెప్పిన ప్రశాంతి నేను ఒకసారి చూడు. రే తిరుపతి ఎడరారా, ఈడు చేసుకోవాల్సిన దీన్ని నీ కొడుకు చేసుకున్నాడు. నీ కొడుకు పెంచుకున్న దీన్ని ఈడి కట్టబెడుతున్నాను. ఎలా ఉంది మళ్ళీ నీకు? శాబాస్ కదా. దుర్మార్గుడా, ఈ మాట అంటాక నీ నోరలా వచ్చింది. అయ్యే ఎగస్టాలంటే నువ్వేంట్రా దెయ్యాలకు తొత్తన పడతా? తన ఒంటి మీద చెయ్యి పడిందో నీ ప్రాణం తెలుసు. నువ్వేంట్రా సడన్ గా హీరో అయిపోయావు? హీరోయిన్ గురించా? అంత సీన్ లేదు నాన్న. అక్కడ తిందో సడరా, ముందు పెళ్లి చూడ. అమ్మా రాణి, అమ్మా రాణి, రాణి రాణి రాణి.
ఆగిపోయావే నరకరా! నా రక్తంతో నీ పగ చల్లారుతుందంటే నా తల నరికి తర్పణం చేసుకోరా, చేసుకోరా! 15 ఏళ్లుగా ఏ నిజమైతే నా బిడ్డకు తెలియకూడదని ఈ గుండెల్లో దాచుకుని తప్పన పడ్డాను. ఆ నిజమే దానికి తెలిసిపోయిన తర్వాత నేను ఇక ప్రాణాలతో ఉండి ప్రయోజనమే ఉందిరా. ఊరే, నా బిడ్డకి నేను తండ్రిని కాదు అని తెలిసిపోయాక నేను బ్రతుకున్న శవాన్నిరా. చూస్తావేరా, చంపరా, చంపరా, చంపు! నేను నీకేం ద్రోహం చేశారా? ఏం ద్రోహం చేశారా? కాళ్ళు కదలకుండా, కళ్ళు తడవకుండా అరచేతిలో పెట్టుకుని పువ్వులా పెంచాను నా బిడ్డని. అలాంటి నా బంగారు తల్లిని ఆ ఊరకుక్కకిచ్చి పెళ్లి చేయడానికి నీకు మనసేలా వచ్చిందిరా, మనసేలా వచ్చిందిరా, మనసేలా వచ్చిందిరా. చక్రవర్తిని చంపావని తెలిసిన రోజే నీ అంతం చూస్తుండేవాడిరా. కానీ తోడబుట్టిన దాని సౌభాగ్యం తుడిచి లేక ఆగిపోయాను రా. దాని మెళ్ళో 3 ముళ్ళు వేసి ఆ తాడుతోనే నా చేతులు కట్టేసావు కదరా. చెయ్యని నేరానికి నిందలు భరిస్తూ అసమర్థుల్లో ఎన్నేళ్లు నరకం అనిపించాను, సహించాను. కానీ ఈ రోజు నువ్వు నా కూతురికి చేయబోయిన ద్రోహాన్ని మాత్రం నేను క్షమించలేనురా. కాపాడు! చూసావట్రా, కట్టుకున్న పెళ్ళాం కన్న కొడుకు కూడా నేను రక్షించడానికి రాలేదురా. అదేరా వాళ్ళతో నీకున్న అనుబంధం. భర్తను రక్షించుకోవడానికి భార్య ఎప్పుడైతే రాలేదో అప్పుడే నువ్వు చచ్చినట్టు లెక్కరా. చచ్చిన పావును చంపేంత పిరికివాడు కాదు నీ రాయుడు. తమ్ముడు, నువ్వు వేసుకునే చెప్పుల విలువ కూడా చెయ్యమే. ఆ రోజు నేను అబద్ధం ఆడింది నా మొగుడు ప్రాణాలు కాపాడుకుందామని కాదురా, నా బిడ్డ ప్రాణాలు రక్షించుకోవడానికి. నన్ను క్షమించమని అడిగే అర్హత కూడా లేదు నాకు. ఆయన అడుగుతున్నాను, నన్ను క్షమించరా, నన్ను క్షమించు. పదమ్మా. రాయుడు, రాయుడు, నేను నిన్ను నాన్న అని పిలవచ్చా? నేను నిన్ను నాన్న అని పిలవచ్చా? ఏమని? నాన్న అని. ఇంకొకసారనమ్మా. నాన్న. మళ్ళీ అనమ్మా. నాన్న. నాన్న, నన్ను క్షమించగలవా? ఈ రాయుడికి బిడ్డను ప్రేమించడమే తెలుసమ్మా. మంచి రోజు చూసి పద్ధతి ప్రకారం నా బిడ్డను చూసుకోవడానికి ఇంటికి రండి.